నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పోర్ట్ఫోలియో జడ్జ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, హైకోర్టు జడ్జ్ జస్టిస్ గేదెల తుహిన్ కుమార్లు శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో అదనపు జిల్లా జడ్జ్ కోర్టు భవనం ప్రారంభించారు. అనంతరం వారిని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా జడ్జ్ జునైద్ అహ్మద్ మౌలానా, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తంగి శివప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదర్రావు, స్టేట్ బార్ మెంబర్ గేదెల వాసుదేవరావు, సీనియర్ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, పివి రమణారావు, భైరి దామోదర్, ఎన్ని సూర్యారావు, మామిడి క్రాంతి, ఆగూరు ఉమామహేశ్వరరావు, వాన కృష్ణచంద్, బార్ ఉపాధ్యక్షులు ఇప్పిలి సీతారాజు, కార్యదర్శులు కొమ్ము రమణమూర్తి, మోటూరు భవానీ ప్రసాద్, వరప్రసాద్, గురుగుబెల్లి వనజాక్షి, సీనియర్ న్యాయవాది జి ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. The Kumar Keshav was requested not to establish a separate court to try these cases, but his request in the request before the Supreme Court is just to direct both the states of AP to Odisha state to disclose how many cases are pending against him. That is the relief he sought before the Supreme Court. But Supreme Court has seen the plight of that time. He being in jail for more than 10 years, is pending. So this is the right time to have a separate court established to try whatever cases pending against him, both as well as in AP state as well as in Odisha state. I hope as soon as the court could have been established in Odisha state also to try the cases pending against Kumar Keshav. As of now in AP state, 16 cases are pending against him. Out of that, 11 cases are pertaining to Srikakulam and 5 cases are pertaining to other districts. Once he produced the concerned court, probably all the cases will be coming to the 7th Additional District Court. So far as establishment of the court, 7th Additional Court is concerned, I feel the Honorable High Court has accomplished its task. Now we will pass on the matter to Sri ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించే సర్దార్ @150 యూనిటీ మార్చ్లో యువతతో పాటు అందరూ భాగస్వాములు కావాలని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కోరారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 6, 2025న మై భారత్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన సర్దార్ @150 యూనిటీ మార్చ్ను ప్రారంభించిందని అన్నారు. కేంద్ర యువజన మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యం మేరకు జిల్లా స్థాయిలో 3 రోజుల పాటు పాదయాత్రలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలోని అన్ని జిల్లాలను కవర్ చేస్తూ 3 రోజుల పాటు పాదయాత్ర చేపడతారని, అక్టోబర్ 31 ఉదయం 7 గంటలకు సూర్యమహల్ జంక్షన్ నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియం వరకు సుమారు 500 మంది పౌరులతో మొదటి జిల్లా స్థాయి పాదయాత్ర ఉంటుందని, అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో సాంస్కృతిక కార్యక్రమం సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. హెచ్చెర్ల ఎమ్మెల్యే ఐక్యతాయాత్ర రాష్ట్ర కో కన్వీనర్ నడుకుర్తి ఈశ్వరరావు మాట్లాడుతూ, దేశంలోని సంస్థానాలను విలీనం చేసి బలమైన భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. ఆయన 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, జిల్లాలో కూడా ప్రజలు విశేషంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నందున అన్ని వర్గాల ప్రజలు, యువజన సంఘాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి, ఎన్జిఓ సంస్థలు పాల్గొని ఆత్మనిర్భర్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు, వ్యాసరచన పోటీలు, సమావేశాలు, 3 రోజుల పాదయాత్రలు తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మై భారత్ ఆధ్వర్యంలో వీక్షిత్ భారత్ పాదయాత్రలు భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడలు మంత్రిత్వ శాఖ పరిధిలో మై భారత్ ద్వారా వీక్షిత్ భారత్ పాదయాత్రలు నిర్వహిస్తోందని అన్నారు. వికసిత్ భారత్ కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి ఇచ్చినటువంటి పిలుపు వికసిత్ భారత్ 2047, దానికి అనుగుణంగా మనం ప్రదర్శన చేయడం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పాన్ని ప్రజలందరికీ తెలియజేయడం, అలాగే సాంస్కృతిక ప్రదర్శన చేయడం, ఈ విధంగా మనం కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకెళ్ళాలి. ఇదే యాత్ర మనం
నవంబర్ 25తో ఈ యాత్ర మన ఇక్కడ పూర్తవుతుంది. అదే సమయంలో మళ్ళీ నవంబర్ 25లోగా ఇక్కడ పూర్తయిన తర్వాత మళ్ళీ జిల్లా స్థాయిలో అంటే రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి 25 మంది మన సంసద్ వెళ్తున్నారు. పాదయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి 4 గ్రూపులుగా గంగా ప్రవాహం అని ఢిల్లీ నుంచి, యమునా ప్రవాహం అని జైపూర్ నుంచి, నర్మదా ప్రవాహం అని నాగపూర్ నుంచి, గోదావరి ప్రవాహం అని ముంబై నుంచి ఈ ప్రారంభమై ఈ 4 యాత్రల్లో కలిపి అన్నీ కూడా ఆనంద్ గుజరాత్ వద్ద కలుస్తాయి. ఎక్కడైతే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పెట్టారో, ఆయన యూనిటీకి చిహ్నంగా ఆయన విగ్రహం పెట్టారో అక్కడ ఈ యాత్ర పూర్తి చేసుకుని మన భారతదేశం యొక్క ఆత్మనిర్భర్ భారత్ని మన వికసిత్ భారత్తో అనుసంధానం చేస్తూ ఈ యాత్రని కొనసాగించాలని మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పానికి మనందరమే కూడా కలుపుకొని మనకి ఇది ఒక మంచి అవకాశం. ఆత్మనిర్భర్ భారత్ని ప్రజల వద్దకు చేరువ చేసి అందరినీ ఏకీకృతం చేయడానికి మనకి ఇది ఒక మంచి అవకాశం. శ్రీకాకుళం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జేఆర్పురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో స్కూలుకి తీసుకెళ్తున్న మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఆటోవాలాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. విద్యార్థిని తల్లితో స్నేహం చేస్తూ విద్యార్థిని పట్ల పలుమార్లు అసభ్యంగా ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు ప్రవర్తించాడన్నారు. మద్యానికి బానిసై ఆటోవాలాకు మైనర్ బాలిక తల్లి సహకరించిందని చెప్పారు. రామారావు లైంగిక వేధింపులు భరించలేక తండ్రి బంధువులకు మైనర్ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారన్నారు. ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావుతో పాటు బాలిక తల్లిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఒక గ్రామంలో ఈ యొక్క 13-14 సంవత్సరాల ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవరు గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నాడు. ఆమెను ఆటోలో స్కూల్కి తీసుకువెళ్ళే విధానం, తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సెక్సువల్గా అసాల్ట్ చేయడం అనేది చేస్తున్నారు. ఈ ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతుంటాడు. ఆమె కొంచెం మద్యానికి బానిస అవ్వడం, ఈ పాప ఇతను చేసేటువంటి అఘాయిత్యాన్ని తల్లికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అమ్మా, మా ఇంటికి వచ్చే అతను ఈ రకంగా చేస్తున్నాడు అని. కానీ తల్లి దానికి ఎక్కడా కూడా కూతురిని సపోర్ట్గా నిలబడలే. చాలా బాధాకరమైన విషయం అండి. ఎక్కడా కూడా తల్లి మద్యం మత్తులో ఉండి ఏ రోజు కూడా కూతురికి సపోర్ట్గా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే. ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది. చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది, అమ్మ నువ్వు తాగిన మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో నా మీద గత 8 నెలలుగా నా మీద అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు, నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి కానీ చెప్తే నిన్ను కొడతానని చెప్పి, ఏముందిరా అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించలే. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ అనేది పోషక ఉత్పత్తులను, సమతుల్య పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు బరువు నియంత్రణ వంటి వాటిపై దృష్టి సారించి ఉంటాయని ఆకృతి వెల్నెస్ సెంటర్ కోచ్ టి ప్రమీల శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరం కత్తెర వీధి ఆకృతి వెల్నెస్ సెంటర్ యానివర్సరీ సందర్భంగా హెర్బాలైఫ్ న్యూట్రిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ద్వారా ఉపాధి, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వస్తుందన్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు. మానవ జీవితంలో ఆహార అలవాట్లు చాలా ముఖ్యమని, సమయానికి ఆహారం తీసుకోవాలని చెప్పారు. హెర్బాలైఫ్ షేక్లు, ప్రోటీన్ పౌడర్లు, బరువు తగ్గించే సప్లిమెంట్స్, ఎనర్జీ డ్రింక్స్ మరియు మల్టీ విటమిన్ల వంటి అనేక రకాల ఉత్పత్తులను అందిస్తుందన్నారు. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ను ప్రపంచ దేశాల్లో 90 పైచిలుకు దేశాల్లో ఉన్న ప్రజలు వాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పవిత్ర కిరణ్, ఇందిరా ప్రసాద్, దేవి ప్రసాద్, లక్ష్మి, కళామూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఆరోగ్య ప్రదాత శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్య భగవానుడి ఆలయంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష పంచమిని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. రథసప్తమి ఎంత వైభవోపేతంగా నిర్వహించబడుతోందో దాని తరువాత వచ్చే కార్తీక మాసంలో తెప్పోత్సవం అంత వైభవంగా నిర్వహించబడుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ అన్నారు. అరసవల్లి సూర్య భగవానుని దర్శించుకోవటానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో స్వామి దర్శనార్థం వస్తున్నారు. స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు తొలగుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. కార్తీక మాసం మొదటి ఆదివారం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు పళ్ళు పూలతో సమర్పిస్తారన్నారు. మహిళలు పసుపు కుంకుమ నోములు ఎక్కువ సంఖ్యలో చేస్తారన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు మంచినీళ్లు పాలు మజ్జిగ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణ అలివెట్టి మండపంలో పంతుళ్లచే ప్రత్యేక సూర్య నమస్కారాలు నిర్వహించారు. వేకువ జామునుంటే స్వామివారికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొంథా తుఫాన్ ముప్పు నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. ఈ తుఫాను జిల్లాపై అక్టోబర్ 28 మరియు 29 తేదీల్లో తీవ్ర ప్రభావం చూపవచ్చని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆయన జిల్లాలోని ఆయా శాఖల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తీవ్ర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. జిల్లాలో ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తక్షణమే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని కలెక్టరేట్లో 08942240557 నెంబర్తో కంట్రోల్ రూమ్ సిద్ధంగా ఉందని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, నియోజకవర్గాల మండలాల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు వరదల పరిస్థితిని తెలుసుకోవాలని సూచించారు. ఈ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో లైన్ డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర విధుల్లో ఉన్న అధికారులు సెలవులను రద్దు చేస్తున్నామని కలెక్టర్ ప్రకటించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు నదులు చెరువులు సాగునీటి కాలువల వద్దకు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే ఆ ప్రాంతాలలో గస్తీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా మట్టి గోడలతో ఉన్న ఇళ్లను, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను వెంటనే గుర్తించి అందులో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. విద్యుత్తు త్రాగునీరు వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు బ్యాకప్ ఏర్పాట్లు, జనరేటర్లు, డీజిల్ నిల్వలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుఫాన్ దృష్ట్యా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్ మరియు ఎస్పీలతో ఫోన్లో 3 జిల్లాల అధికారులతో మంత్రి మాట్లాడారు. తీర ప్రాంత ప్రజలకు తుఫాన్పై అవగాహన కల్పించి వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందుగానే సిద్ధం చేయాలని ఆదేశించారు. కాలువలు, చెరువులు, నదులను నిరంతరం పర్యవేక్షించాలని, ముంపు ప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని, తుఫాన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, అత్యవసర సేవలకు ఆటంకం లేకుండా అధికారులు పనిచేయాలన్నారు. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. కంట్రోల్ రూమ్ సేవలతో పాటు అధికారులు అందుబాటులో ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు.
ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మనసులో మాట కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా శ్రీకాకుళం జిల్లా అంతటా వీక్షించారు. దేశాన్ని శక్తివంతమైన అగ్రగామి దేశంగా గుర్తింపు గౌరవం తెచ్చిన మహోన్నత వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని, దేశాన్ని ఒక త్రాటి మీదకు తెచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు ఈ నెల 31న ఒక పండగ వాతావరణాన్ని తలపించే రీతిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. దేశంలో అనేక విషయాలు ప్రధానమంత్రి మనసులో మాట ద్వారా తెలుసుకున్నామని మహిళా మార్ట్ ప్రతినిధులు అన్నారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం ద్వారా హిందువుల ఐక్యత ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి మోడీ అని కొనియాడారు. ఈమె పేరు కర్రి అప్పలమ్మ. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం మత్స్యకార గ్రామంలో నివాసం ఉంటోంది. ఈమె వయసు 69 సంవత్సరాలు. చేపల వేటనే ప్రధాన వృత్తిగా ఆ కుటుంబం జీవిస్తూ ఉండగా వేటకు వెళ్లి తెచ్చిన చేపలను సమీప గ్రామాల్లో విక్రయిస్తూ గతంలో అప్పలమ్మ కుటుంబాన్ని పోషించగా ఇప్పుడు ఆ బాధ్యత కోడలు తీసుకుని జీవనాన్ని గడుపుతున్నారు. అసలు చిన్నతనంలో పాఠశాల ముఖమే ఎరుగని అప్పలమ్మ తెలుగు మినహా మిగిలిన భాషలపై పట్టు పూర్తిగా శూన్యం. అయితే అప్పలమ్మలో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను ఆమె మనవళ్లు గుర్తించారు. సరదాకు యూట్యూబ్ రీల్స్ ను రికార్డ్ చేస్తున్న సమయంలో తమ నానమ్మ అప్పలమ్మ చేత కూడా ఒక కామెడీ రీల్స్ చేయటం మొదలుపెట్టారు. మొదట డైలాగును అప్పలమ్మకు వినిపించి సినిమాలో అదే సీన్స్ ను నటులు ఎలా నటించారో చూపించి అప్పలమ్మ నుంచి కూడా అదే అవుట్పుట్ రాబట్టారు. తొలిత చేసిన కామెడీ రీల్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రీల్స్ చేయటంలో టెక్నికల్ ఫీచర్స్ ను వాడుకుంటూ ప్రొఫెషనల్స్ గా మారారు. అప్పలమ్మ అఫీషియల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ను నడుపుతూ కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్, హీరో ఇంట్రో, పవర్ఫుల్ డైలాగ్స్ తమ నాయనమ్మ అప్పలమ్మ చేత చెప్పిస్తూ అందరినీ మెప్పిస్తూ ఉన్నారు. మొన్నటి వరకు పరిసర గ్రామాలు తిరుగుతూ చేపలు అమ్మే అప్పలమ్మ సడన్ గా యూట్యూబ్ రీల్స్, సామాజిక మాధ్యమాల్లో కనిపించేసరికి స్థానికులు కూడా ఆసక్తిగా ఆమె నటనను తిలకిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. ఆ వీడియోస్ను వైరల్ చేస్తూ అప్పలమ్మను లోకల్ సెలబ్రిటీగా మార్చేశారు. సామాజిక మాధ్యమాల్లో సెన్సేషన్గా మారిన అప్పలమ్మ ఇప్పుడు లోకల్గా యువకులు తీస్తున్న షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటిస్తూ అందరి మెప్పు పొందుతోంది. మొత్తానికి శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం అప్పలమ్మ ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. వృద్ధాప్యంలో ఆమెలో ఉన్న టాలెంట్ ను గుర్తించిన మనవళ్ళు ఆమెను లోకల్ సెలబ్రిటీగా మార్చేశారు. సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అప్పలమ్మ టాలెంట్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు. మనకు ఆ సినిమాలు వచ్చలేదన్నా అన్న, నా మాట వినన్నా, ఈ సినిమా పిచ్చి మానేరదే. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిదు అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? నేనేదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపో. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. అసలు నాకేం తక్కువైందా? అందం లేదా? యాక్టింగ్ రాదా? బాడీ లేదా? డాన్స్ రాదా? ట్యూబ్ లేకుండా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ లేదా? చెప్పండి రా, చెప్పండి. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.